నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. నీకోసం అంతా ఏమో చేస్తా నరికే, నీకోసం అంతా ఏమో చేస్తా తొండగో మాత్రం పోటీ అది కూడా మా వేరత్త కూతుర్ని గెలికి నువ్వు దూతొండగో మాత్రం పోటీ అది కూడా మా వేరత్త కూతుర్ని గెలికి సత్తాడు. ఆకలితో నువ్వు పస్తుంటే నీడొక్కలు ఎండిపోయేరా చెట్టు. హలో హలో, ఏ గుద్దాలో ఏ భయవర్ధన, ఏ బద్దు బొద్దుని ఏం ఎట్లా మాట్లాడుతుందా? నీకేమన్నా నేనేమన్నారా చెప్పుతో కొడతాను ఏమన్నా? మళ్ళీ రిపీట్ చేద్దామన్నా ముడ్డన్నా నువ్వు ఇందాక గ్లూ బాండ్ తెల్లా నీకు? యాదరా నీకు చెప్పు, నువ్వు చెప్పు. ఏం చేస్తానరా? శేఖర్ ఒకటి ఏమైనా కలవరిస్తానరా నిన్ను? ఏ సన్నాసి ముండా, శేఖర్ ఎవరు శేఖర్ ఎవరు? శేఖర్ చూసినావు కదరా వీడియో? చెప్పుతో కొడతా. ఇద్దరు చూపులు కలిసినాయి, నీది శేఖర్, శేఖర్ నీది చూసినాడు. ఏ సన్నాసి ముండా, ఎవరు విండో చూసినా ఎవరు పెట్టినా అసలు ఏం దీని మనసులో ఏమనుకుంటున్నానండి? ఏ కొచ్చముండా సన్నాసి ముండా, ఎక్కడన్నా కూడా చెక్కించుకొని పోతా అంటున్నాడు రా. ఎట్టో తమ్ముడు పోయి అదే నీ అవతారం అంతా ఇదే చూడిది మొత్తం అంతా. లాంగ్ డ్రైవ్ కి రా అంతే. నువ్వు బజార్ పిలిచిపోయి మళ్ళా నేను ఇంటికాడ దింపేస్తాడు రా. చెప్తా కొడతా మళ్ళీ మధ్యలో లాంటి కలిపిన ఉంటే మెంటల్ ముండా. చేతిలో డబ్బులు పెడతాడు రా, 200 పెట్టి ఎక్కించి పోతాడు, మళ్ళా దింపేటప్పుడు 150 రూపాయలు ఇప్పించుకుంటాడు. అసలుకి నీకు ఏమన్నా సంబంధం ఉందేనమ్మా? ఇదో మారవా ఇంకా? నువ్వు కొండల్లో గుట్టలు కొంప చెట్లు ఇంకా ఇట్లా చేసేదా? మా సార్ చూడుపో, ఆ పాప కోసం మమత కోసము అది అడగ తినేవాడిని లాగా చేస్తూ ఓ రోజు ఉంటా అని చెప్పి అనుకున్నాడంట. ఏంది? మా సార్ ఉన్నాడు కదా, అడగ తినే వాళ్ళు ఉన్నారు కదా, అడుక్కునే లెక్క. ఒక రోజు మమత కోసము అడుక్కుంటాను నేను, అడుక్కునే జీవిస్తాను ఒక రోజు అంతా అని చెప్పి అడుక్కునేలాగా తయారైపోయినాడు రా. చూస్తే నాకే కళ్ళల్లో నీళ్ళు వచ్చారా. ఏందిరా అంత ప్రేమ ఆ సార్కి మమత అంటే? ఏం మా మీద ఉండదా? ఏ గొజ్జమ్మండా, ఉండు. సరే సరే సరే, లొకేషన్ ఉందా ఏమన్నా? పెట్టు. లొకేషన్ గురించి కాదు, నా మీద ఎందుకు లేదు అట్లా ఎవరికి అని అనుకుంటానా. నేను ఫ్రీగా ఉంటా కదరా, అందరితో బాగుంటా కదరా, డబ్బులు ఇప్పించుకుంటా కదరా, లాడ్జీలకు పోతా. హలో
ఏ గొజ్జముండా పరంపరం ఉండదనా దారి పొయ్యులంతా నీకు ఎవరంటే ఎట్లా నెమ్మ జీతం నీకు మానుకోవై చిల్లర పంచాయతీలో అసలు నీకేమైనా ఉందని నువ్వు ఎత్తు నాకు తెలుసు నువ్వు నా కోసం ఓ రోజు అడగ తినే వాళ్ళ ఉండొచ్చు కదరా, ఎవరు నా కోసం అడుక్కోవచ్చు కదరా. నీ కోసం అడుకోవాలంటే ఇంకా జీవితాంతంగా అడుకోవాల్సిందే, ఇంకా ఒక రోజు అలవాటు అయితే ఇంకా మామూలుగానే అడుక్కునే వాళ్ళకే ఉంటావు కదరా. చెప్పు తీసుకొని పడతా పై కర్మన్నాను గానాగలు చేసిన ఉంటే ఇంకా ఏమి ఎట్లా కనబడతా నీకు అసలు ఆయన ఎవరు అట్లా ఆయన నీ ఓంటరే బట్టలు తెగించుతాడు లవ్ సక్సెస్ అవ్వాలని చెప్పి అతను ఒక రోజు అడుక్కుంటున్నాడు రా వీధుల్లో. అసలు ఆ పాపం అతని బట్టలు అతని వ్యవహారం చూస్తే చాలా బాధేసిందిరా. అసలు మా మేనత్త కూతురికి దానికి దీనికి ఏం సంబంధము? అసలు నేను తగులుకోవాలి కానీ నేను చేయాలి కానీ ఇట్లాంటివన్నీ ఆయన ఏంటి చేస్తాడు? నువ్వు చేయడం లేదు కాబట్టిరా, నువ్వు చేయొచ్చు కదా అట్లా ఎప్పుడైనా, నీకు ఏంది కాబట్టదురా. శేఖర్ గాని వీడియో చూసుకుంటూ కూర్చోడం తప్పితే ఇంకేం రాదు. చెప్పుతాను పడితే మధ్యలో ఈ శేఖర్ గాడు ఎవడు? శేఖర్ కోసం అన్నా నువ్వు రోజు ఎట్లుండరా? నీ శేఖర్ గురించి కాదు, నేను ఆడ ఏం చేస్తాను ఏం పోస్తాను చూస్తా పోయి అడిగిపోతా. ఘోరంగా పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతున్నాడు రా. అదే చాలా పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతున్నాడు రా. అది పెయిన్ఫుల్ గాను బొంగుఫుల్ గాను ఏమైండో అదొక పెద్ద సెటప్ అయింటది నాకు తెలుసు. అసలు నిజంగా చాలా షాక్ అయిపోతుందిరా. నువ్వు షాక్ అయిపోతే అంత షాక్ అయ్యే సీన్లు ఏమి ఉండవులే. బట్టలన్నీ మాసిపోయినాయి, మొగమంతా మాసిపోయింది. అసలు పాపం తిన్నాడో లేదో, నీళ్ళు కూడా తాగినాడో లేదోరా, చాలా చిక్కిపోయినాడు రా పాపం, కలర్ అంతా పోయిందిరా. అయ్యో పాపము. ఇంకేమైందమ్మా? చాలా ఘోరంగా ఉన్నాడు రా. మా అమ్మతో ఒప్పేసుకుంటుందేమోరా. చెప్పుతా పడతారు నువ్వు మళ్ళీ మధ్య ఒప్పేసుకుంటుందేమరా? నువ్వేం పీకేయకుండా నువ్వు బేవర్సమ్మడా? నువ్వు ఎన్నో లేరా డబ్బులు ఇక 3 రోజులు 4 రోజులు అయింది. 3 రోజులు 4 రోజులు కాదు, నువ్వు డబ్బులు ఇక 2-3 వారాలు అవుతుంది. పెడతాను పడతా అదే ఎన్ని రోజులు వాడాలే. నీకు ఎంత చెప్పు. ఒక 2,000 రా. 2,000 ఇస్తాను. నువ్వు మాటకి ఇప్పించుకుంటా కానీ మమతా చెప్పేది మాత్రం ఉండదు నీకు. చెప్తాను కాబట్టి రాంగా మా సార్కి తను పడలేదు, లేకపోతే ఎప్పుడో పడేది. ఏంటి అంటే నువ్వు పడగలి చేస్తావు ఇప్పుడు? ఏం చేయండి డబ్బులు వచ్చేంత వరకు. చెప్పాను నువ్వు బాగా మమతాకి ఎక్కి నవ్వింది మంచి ఎక్కి ఎక్కించిన వాడేది వేస్ట్ గా చిల్లర గాడని చెప్తా వస్తా బేపడుచుకోవడానికి. నువ్వే కదా ఎక్కిమంటానవ్వా. ఎక్కిమంట మంచిగా చెప్పు అంటాడు, అది నేను అంటాడు. చెప్తా ఇప్పుడు 2,000 పడినాకో మంచి మాట చెప్తా. ఓ మంచి మాట. నువ్వు యువతి బేవర్సముండా, నీకు జాలి దయ కూడా కనపడలే ఆయనమ్మా. ఇంటికాడు ఉంటే ఆయన అట్లే ఆడ వీడియోలు తీసుకుంటా పంపించుకుంటా అన్న మమతనే కాదు అందరినీ పడేసేలా ఉన్నాడు. అదే 2,000 వేసి లొకేషన్ సజ్జు నీకు. వేలు మాత్రం బాగా తింటావు కానీ అటు చెప్పమంటే చెప్పు సాగు. నువ్వు నీకేమైనా ఉందా ఏమన్నా? చెప్తాను కదా నేను మంచిగానే. ఏం చెప్తున్నావులే? త్వరగా పంపి 6,000. చూడు మళ్ళీ 6,000 ఎక్కువ మళ్ళా 2,000 పంపిస్తాలే. నువ్వు అడుక్కుంటావు చెప్పు. చెప్పుతో కొడతాను మళ్ళా నీకు. పంపిస్తాను 2,000 వేసేసే. త్వరగా ఏదో చేయరాడా, అతను చేసే అరాచకాలు చూసుకోలేకపోతున్నాం పాపం. నువ్వు ఫస్ట్ నువ్వు గెలకాలి కదా మమ్మతానే. నువ్వు చెప్పాలా నా గురించి చెప్తే అతనితో అన్నం అన్న తినిపించరా. నువ్వు వేలు తింటున్నావు కానీ ఏంది అన్నమో ఎవరికి? అతనికి బాబు అడుక్కుంటున్నాడు కదా, ఏదైనా తినిపించరా. సన్నాసి ఉండదనా? అన్నం కాదు అతను చాలా మంచి. అసలు ఆయనకి ఏం కర్మ నీకు తెలుదు? నీకు నీ ఊరిని ఆడ నాటకాలు ఆడుతుంటాడు, నీ ముందర యాక్షన్ అంతే. ఇప్పుడు నేను పోయి ఆడ పోయి ఏందో ఎట్లో చూసి చెప్తారు. నీ నువ్వు వేలు మాత్రం చెప్తాను. మమతా మాత్రం చెప్పిందిలా పెట్టిందిలా మాట్లాడచ్చు కదా. లాస్ట్ లో కనెక్షన్ సరిగా రాదురా, మళ్ళీ మాట్లాడతాను. 2,000 వేసేసి బేవర్చుకుంటుందరా. చేస్తానని
ఏమి ఏది గుంపులేది ఏమి ఆడ వీడియోలు పంపిస్తాడు కుర్చీలు వేసుకొని నువ్వే పిచ్చి పిచ్చే ఏ దుబ్బడా నువ్వు ఆ గానాగా చేసినావు వాడేదో తిడతావు ప్రతిసారి. నువ్వు ప్రతిసారి వాడు ఏంటికి వస్తాడు మళ్ళీ వీడియో తీస్తాడు మళ్ళా ఆ? ఏమి? నువ్వు ఏం పంపిస్తాడు వీడియోలో ఏమి ఏదో పిక్చర్ మాదిరి వేసి మళ్ళా ఇంత గుడికాడు అదే అది ఏందో లే అది రొంత మనసు బాగాలేక ఏందో గుర్తొచ్చి రొంత మళ్ళా వచ్చి ఏంద్రా నేనేంది అట్లా తయారైపోయినాను నేను కూల్ డ్రింక్ తాగలేనా నేమ్మ చిప్స్ తినలేనా మళ్ళా వచ్చి ఏంద్రా నేనేంది అట్లా తయారైపోయినాను నేను కూల్ డ్రింక్ తాగలేనా నేమ్మ చిప్స్ తినలేనా నువ్వు ఈ మమతా గురించి ఆపేయని చెప్పినా నువ్వు పళ్ళ పని రోజుకి పెరిగిపోతాను ఇవన్నీ నేనేం చేసినా? నువ్వేం చేసినావు నువ్వేం చేసినావు నేను చూపిస్తా చూడు ఏం చెప్తాడు నేను ఏం చెప్తాను కాదు ఏంది నీకన్నా డబ్బులు చేస్తా ఏ దుబ్బడా ఖచ్చితంగా ఇట్లది ఎందుకు పోటీ పోటీ నువ్వు లేక ఉంటేంది కాదు ఇప్పుడు నువ్వు నేను పోటీ పెట్టుకుంటే ఏమొస్తుంది చెప్పు పోటీ ఇప్పుడు ఏం కావాలి నీకు ఏం కాదు ఓన్ కదా చేసేది ఇది చేస్తా అసలు నువ్వు ఏం పని మీద వచ్చినావు నేనేం పని మీద ఉన్నాను నీకు అనవసరం రా ఇవన్నీ నువ్వు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నావు ఏమి చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ చెప్పులతో వస్తారా విరిగిపోతే ఖర్చు ఇక్కడ వీడియో ఆన్ చేయలేదు నువ్వేమి ఆన్ చేయలేదు అది ఏమి ఆంజల ఏ దుబ్బడా చేయలేదు చెప్పలేదు ఆన్ చేయమని చేసిన ఇప్పుడు ఏం చేసినా నువ్వు వీడియోలో చూపించుకోవాలని చేసినావా నువ్వు నా చూపించే చేస్తాను అనుకుని సీరియస్ చేయలే ఇదో. నీ బాధ ఏంటి మమతా నువ్వు ఆనేం చేయలే కదా మరి వాడేంటికి అంతగా తనకలాడుతున్నాడు నీ బాధ ఏమిరా నీ బాధ ఏంటి నా బాధ ఇప్పుడు ఎవడు చెప్తా నేను ఆ బాబా నాకు దక్కాలన్న ఉద్దేశంతో మైండ్ చెడిపోయి రెండు పిచ్చుంటే పైన వాస్తవం ఒక గంట సేపు అయినా పిచ్చోనుగా పిచ్చోను అదే కాలే నాది ఏదో వీడియో చూసి నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు నటిస్తున్నావు నేను వానికి 2000 రూపాయలు ఇప్పించుకొని వీడియో తీసుకుంటాను చూడు మమతా ఏంటన్నా 2000 రూపాయలు ఇప్పించుకొని చేస్తానంట మొత్తం అంతా ఎంత ద్రోహిష్టి ముద్రష్టి లోపరష్టి మొత్తం ఎన్ని చేసిందని ఇట్లాడవాళ్ళే 2000 రూపాయలు ఖర్చు పెట్టాడట నేను నిజంగానే సైకో నిజంగా నీ వల్ల పిచ్చోని అయిపోతున్నా రోజుకి ఏం చేయాలో మర్చిపోతున్నా నిజంగా నీ వల్ల పిచ్చోని అయిపోతున్నా రోజుకి ఏం చేయాలో మర్చిపోతున్నా నిద్ర లేదు నీ వల్ల నా కంటికి నిద్ర లేదు మా మనశ్శాంతి లేదు ఏమీ లేదు సైకో నీ మెంటల్ సైకో వరకు పండుకున్నాడంట వాళ్ళ ఇంట్లో అసలు పిచ్చోడు అయిపోతే ఇట్లా పిచ్చినా కూడా చేసుకొని నీ జీవితం ఏం కావాలా నేనంటే నువ్వు లవ్ సక్సెస్ కావాలని చెప్పి నేను ఏదో ఒకరోజు పిచ్చోనుగా ఉంటాను ఆ టైప్ ఆఫ్ బతుకుతాను సింపుల్ సిటీగా ఉంటాను నేల మీద కూర్చుంటాను మంచి నీళ్లు ముట్టాను చిప్స్ తిన్ను అని చెప్పి నేను ఏదో వేసుకున్నా వీడు చూస్తే కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చుకొని చిప్స్ తెచ్చుకొని ఎవరు తెచ్చుకో
ఎవడు నువ్వు చైర్లో కూర్చొని నన్ను కాదా కూర్చుందిరా ఒకసారి అని చెప్పి కూర్చోపెట్టి ఈ చిప్స్ ఈ కూల్ డ్రింక్ నా పక్కన పెట్టి నన్ను చెడగొట్టను. నేను ముట్టను, నేను ముట్టను, నేను చిప్స్ ముట్టను, నేను కూల్ డ్రింక్ ముట్టను. నేను సాధారణ జీవితం గడుపుతా ఈరోజు. పిచ్చం ఎత్తుకొనే తింటా ఈరోజు. నేను కూడా పిచ్చి పెట్టుకొని తింటా. చిప్స్ కూల్ డ్రింక్స్ మంచి లగ్జరీగా చేరేసుకొని కూర్చోలేడా. ఇప్పుడు నీకోసం మమత కోసం అడక్క తినేనా. ఇప్పుడు చెట్టు కోసం రోడ్లు పోతా పొమ్మంటావా? చెట్టితో రోడ్లు పోతావా? పోదునా ఎవరు నేను పోదునా? చూసినారా నిన్ను బజార్కి ఇడ్చాలని వాడు చెట్టితో పోతా, అది కూడా ఇప్పుకొని పోతా అంటాడు. ఎందుకంటే నిన్ను ఒక చెడ్డగా చిత్రీకరించాలని, ఎందుకంటే నిన్ను ఒక చెడ్డగా చిత్రీకరించాలని. అంతేగా నా లెక్క సాధారణ జీవితం బిచ్చగాని లెక్క అడుక్కొని ఈ పూట తింటానేది చెప్పలే. బట్టలు ఇప్పుకొని పరిగెత్తాడంట రోడ్లో. ఇంకో 2 రోజులు పోతే అదే రోడ్లో బట్టలు ఇప్పుకొని వేరే వాళ్ళు బట్టలు కూడా ఆపుతాడు. చూడు మమతా, వీడు నీకు బిజినెస్ మ్యాన్ చెప్తాడు. ప్యాంట్ కి బెల్ట్ కూడా లేక మల్తాడుతో చుట్టుకున్నాడు వీడు. ఎంత చీప్ లేత్కి నువ్వు ఎట్లావానో ఈడు తెలిసిపోతుంది. పైన పట్టారు లోన్లు ఉంటారు క్లియర్ చెప్తాను. నేను నిజం చెప్తాను, ఈ రోజు అంతా బిచ్చగాడిగానే ఉంటారు. ఈరోజు బిచ్చగాడితోనే అడక తిని నేను ఏదో తింటాను. నేను దానికి ఒకరు కాళ్ళు పట్టుకోనేనా. ఇవన్నీ ఎందుకు కొనుక్కున్నావు నువ్వు బజార్ ఆట్లాడతావు. నువ్వు దొంగ వేసాలే నీ గురించేది నీ తెచ్చుకోలేదు. నాకు సంబంధమే లేదు. నాకు కంపెనీ ఈ కంపెనీలో కుర్చీలు లేవలేదు నాకు కూడా తెలుసు. నువ్వు ఉందో నువ్వు మళ్ళా నీ కోసం అంతా ఏమో చేస్తా నరికే. నీ కోసం అంతా ఏమో చేస్తా నరికేస్తా ఏమో చేస్తాను. అమ్మా తల్లి కాలు పట్టుకుంటావా? కూడు లేదు మాది ఉన్నాయి కదా వాటితో సరిపోతాయి. నాకు లేదా బాబా కడుపులో పుట్టదమ్మా. నైనా నన్నెవరు బతికించలేరే. ఏం తక్కువైంది నీకు? పొద్దున్న తిన్నావు కదా 4 పూరీలు, మళ్ళా ఏదో బతికించలేరంటే. నిన్నే బతికించావు, బాగా బలిసినావు కదా, బతికించలేము నేను మళ్ళా. హ్యాపీ బర్త్డే అన్నయ్యమ్మా. అట్టి పండు అన్నయ్యమ్మా. చెడగొట్టి కట్ చేయ, నేను వేరే చోటు పే చేసుకుంటా. నేను పిలిచలేదు లేదు, డబల్ చేస్తావు. నేను నిజాయితీగా చేసుకుంటా. నేను నిజాయితీగానే చేస్తా. ఏం చేస్తాను? నువ్వేం చేస్తాను? ఏమన్నా శుద్ధ పూజల్లా చేస్తున్నావా? ఏమన్నా ధర్మం చేయలేదు అమ్మా. అమ్మా అమ్మా నాకు లేదమ్మా. చపాతీలు ఇచ్చి బతికించండి అమ్మా. నాకేదో బూటి పెట్టడమ్మా కడప. అయ్యా మా తల్లి తండ్రి నైనా తాత అవ్వ ఇంట్లో ఫోన్ చేస్తా ఉంటుంది. అడుక్కుంటున్నాడు ఈ రోజు దొరికినాడు అని చెప్పి మీది ఫోన్ చేస్తా ఉంటాడు. నాతో పాటు చేసుకుంటూ కూర్చుంటాను. తినాలనుకుంటే ఏడం బేడ తినుకో. ఈడ కాదు నా పక్కన. అబ్బా అయ్యా తాత అంటారు జైల్లో మీ వాళ్ళకి. అబ్బా అయ్యా తాత అంటారు జైల్లో మీ వాళ్ళకి. వాళ్ళకి కూడు పెట్టే వాళ్ళు లేరంట. అమ్మా ఎవరు నీ పోత అన్నం పెట్టి బతికించండి అమ్మా. బతికించలేనా? నువ్వు దూరుతాడవో మాత్రం పోటీగా అది కూడా మా వేరెత్త కూతుర్ని గెలికి నువ్వు దూరుతాడవో మాత్రం పోటీగా అది కూడా మా వేరెత్త కూతుర్ని గెలికి సత్తాడు. మించి 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 చేస్తాను. ఇంత హైలైట్ చేస్తాను. నువ్వు ఎట్లా ఎవరు ఇస్తారు నీకు అంత స్కెచ్లు? కామగా ఉంటే అంటే ఎక్కువైపోతాయి రోజు రోజుకి. అసలు నువ్వు నా దాంట్లోకి ఎందుకు
దూరే అవసరం ఏముంది? నువ్వు నీ దాంట్లో దూరా చెప్పి జగన్ నేను ఒక రోజు బిచ్చగాడ బతుకుదాం అనుకుంటాను. అసలు బిచ్చగాడికి ఉంగరాలు 2 ఉంగరాలు ఎట్లొచ్చినాయి చెప్పండి? ఈయన తెలిసిపోతుంది కదా. అమ్మా ఒక ఇడ్లీ ఒక పూరి అంటాడు. ఇవేంటి బంగారా కాదా? అది డూప్లికేట్. నువ్వు పెద్ద నట్టగిరి ఈ తన మాటలు నమ్మద్ది. ఏ కూడి కుడాకులు లేడు ఏం లేడు. కార్లు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, మొత్తం బంగారు చైన్లు ఉన్నాయి, ఉంగరాలు ఉన్నాయి, మొత్తం అన్ని ఉన్నాయి. కూడి కుడాకులు లేడు ఏం లేడు. కార్లు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, మొత్తం బంగారు చైన్లు ఉన్నాయి, ఉంగరాలు ఉన్నాయి, మొత్తం అన్ని ఉన్నాయి. నాకు ఆశపాసలు వద్దు, నాకు బంగారు కోటీశ్వరుడా అన్నట్టు బతికిచ్చు, నీళ్లు పోసి బతికిచ్చు. దాంతో పోయేదట్లుందా? అయ్యా బిచ్చయ్యా, అయ్యా రోజు నీళ్లు బాటిల్ ఇప్పాయా. దొంగ నట్టిగిరి నటిస్తున్నాడు, చాలా ఊరాలు చేస్తాడు. అన్ని ఉన్నాయి, మొత్తం అన్ని ఉన్నాయి. పేరు చాలా చిల్లరాడా. చూడు చూసే కారులో పోయి అంట నందు ఇంటివే. అదే మమత ఇంట్లో కారులో పోవాలంట. ఇప్పుడు కారులో వాళ్ళకి కుర్చీ ఉంటుంది, బిచ్చగారు కుర్చీ నువ్వు తెచ్చుకుందా? కుర్చీ నువ్వు తెచ్చుకున్నావు, చిప్స్ తినేసినావు రెండప్పుడే. చిప్స్ చిప్స్ ఇంకోటి రావడమే నమ్మలుకుంటూ వస్తున్నాడు. ఏం తింటాడేమో మనకు తెలీదు. బతకడం అంత ఈజీ కాదు, అంత సులువు కాదు. కఠోరంగా ఉండాలా. ప్రతి రూపాయి అడుక్కొని తిన్న డబ్బుతోనే తినాలా. ఏది చేయి చూడండి, ఒక బిచ్చగాడు చెయ్యి, ఆ చెయ్యి చూడండి. నువ్వు బొగ్గు మూసుకున్నా, నీ బొగ్గు మూసుకోలే. తేడా అంతే తేడా. పిచ్చ వెతుకోవాలనుకుంటే నువ్వు ఒక ఏరియా ఎత్తుక్కో, నేను ఒక ఏరియా ఎత్తుకో. అంత మించి వద్దు. ఇట్లా ఎదురు బిచ్చగాడు ఎదురుపడి కొట్లాడుకునే బ్యాట్ నేను నాకు వద్దు. నువ్వు ఎన్ని రోజులు పిచ్చ వెత్తాలనుకుంటాను? నువ్వు చెప్పు ఫస్ట్. నేను 365. నేను సంవత్సరం అంతా ఉంటావేమన్నా? వారానికి కదా ఉండేది 300. నేను కూడా 2 సంవత్సరాలు ఉంటా కాదు. నేను ఈ రోజు సాయంత్రంతో బిచ్చం మానేస్తాను. నేను ఒక రోజుకే 365 రోజులు ఇతను ఉంటాడా లేదా, నిజమా కాదనేది నీకు తెలుసుకుంటా. నేను కూడా సంవత్సరమే. నేను కూడా సంవత్సరమే. రేపటి నుంచి కూడా ఉంటావో తెలుసు. నాది ఇప్పుడు అయిపోతుంది. నేను ఆల్రెడీ నిన్నెక్కిన బిచ్చం ఈ రోజుతో అయిపోయింది. ఇప్పుడు నేను కోటీశ్వరులు ఎక్కే కార్లు వెళ్ళిపోవచ్చు. నేను కూడా ఇప్పుడు అయిపోతుంది. నీది సంవత్సరం అన్నావు, మాట మార్చొద్దు. నువ్వు కూడా 365 రోజులు అంటే 365 గంటలన్నా, నేను కూడా 365 నిమిషాలన్నా, 365 సెకండ్లన్నా మాట మార్చొద్దు. నంగి అబద్ధాలు ప్లేట్ తిప్పేసాడా? అర్థమైందా? నేను ఈ కట్ట నువ్వైతే సంవత్సరం ఉంటావు కదా. నేనేదో ఉండను. ఎన్ని రోజులు ఉంటావు? ఈ క్షణం వదిలేస్తాను. ఎందుకు అది ఎట్లా వదిలేస్తావు? నాదంటే 24 గంటలు అయింది కాబట్టి నేను వదిలేస్తాను. నీది ఎట్లా వదిలేస్తాను? 3 రోజులు అయింది పాట నేను ఉండి. అట్లా అర్థమైందా? 3 రోజుల నుంచి ఏడ తింటాను? 3 రోజుల నుంచి ఏడ తింటాను? బైపాస్ తింటాను. బైపాస్ రెస్టారెంట్ అది బైపాస్ రెస్టారెంట్ లో పోయి తినొస్తున్నాడు. అంటే ఊరవతల పోయి లగ్జరీ బతుకుతున్నాడు. ఊర్లోకి వచ్చినాక ఇట్లా నటిస్తున్నాడు. నేనాడ నటీలో చెప్తాను, సీరియస్ చెప్తాను. నేనాడ నటీదే బైపాస్ లో అంటే తుమ్మి కూర్చొని అమ్మా బైపాస్ లో వేసేవాడు. బైపాస్ లో వేసేవాళ్ళు లారీలోని కొట్టి డబ్బులు వీక్కుంటానే ముఠాకు సంబంధించిన వ్యక్తి. ముట్టుబడి వాళ్ళకం చూస్తానే ఓ చిన్న పిట్టి జాకీ ఎట్లుంటుంది, బండ్లు టైప్ పంచలేడు ఎత్తి జాకీ, ఆ టైపు. ఈయన గురించి ఆల్రెడీ కేసులు ఉన్నాయి. ఈడ ఆ కేసుల నుంచి బయటపడేకి ఒక భిక్షగాని వేషంలో తిరుగుతున్నాడు వీడు. కానీ గుర్తుపట్టండి, ఇట్లా గుర్తుపట్టి అక్కడికక్కడే సంపండి, పోయేస్తా. అసలు నువ్వు ఏం చెప్పద్దు, నువ్వు ఏమని చేసుకో. నందు మనం వెళ్ళిపోదాంపా, ఈ వీడియో కూడా పంపించేద్దాం. నువ్వు కొంపకాడికి వచ్చినావు 365 రోజుల్లో మా ఇంటికాడికి వచ్చినావు చంపేస్తా. 65 రోజుల్లో మా ఇంటికాడికి వచ్చినావు చంపేస్తా. ఈ క్షణం కదులుతాను. మాగనే ముందు వెళ్ళిపోతావా?